ప్రతిరోజు కూడా ఏం చేసి చెప్పండి? మనల్ని పరిశుద్ధపరుస్తాడు వాక్యం. ఇప్పుడు మనం పోయిన వారం మీకు చెప్పినట్టున్నాను కదండీ! స్నానం ఎప్పుడు చేస్తారు? ప్రతిరోజు చేస్తాం. ప్రతిరోజు మనం చేస్తాం. అలాగే వాక్యం చేత మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మనం ఏం చేసి చెప్పండి? మీరు పాల గిన్నెలు రోజు కడతారా? ఒకరోజు కడతారా? ఒకరోజు కడకపోతే ఏమైంది? పాలు ఇరిగిపోతాయి. ఒకవేళ అన్నమైనా కదండీ ఊరిని అలా చేసి ఉడకొచ్చాం గానీ, కానీ అది పెద్ద పాడవదు. అది పెద్ద విశేషం కాదు. కానీ పాలు అంటే వాక్యం కూడా పాలతో పోల్చబడింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పాలుకి గిన్నె ప్రతిరోజు కడగాలి. ప్రతిరోజు కాదు. అసలు మీరు వాడే ప్రతిసారి కూడా కడగాలి. ఒకరోజు ఇప్పుడు ఇప్పుడు మీరు బాగా పాలు కాసారండి, కాసేపు 10 నిమిషాలు అయింది. అయితే ఒక అరగంట అయింది. ఏమైంది? బ్యాక్టీరియా పాలకి వెంటనే బ్యాక్టీరియా వచ్చేస్తది. పాల పదార్థాలు ఉండడం. మళ్ళీ కాఫీ గాని, టీ గాని కాసిన ఏంది? మరలా మీరు కొత్త పాలు పొయ్యాలంటే ఏం చేయాలి? అయితే గిన్నెన మార్చాలి. అయితే గిన్నెని శుభ్రంగా కడగాలి. కడగపోతే ఏమవుద్ది? మళ్ళీ పాలు ఇరిగిపోతాయి. అలాగే ప్రతిసారి మనం ఏం చేయాలంటే వాక్యము చేత మనం కడుక్కోవాలి. వాక్యం చేత మనము కడుక్కోవాలి. ఒక ఆవిడ కొత్తగా పెళ్ళైంది. ఒక ఆవిడకి కొత్తగా పెళ్ళైన తర్వాత అలా ఆయన చేపలు తీసుకొచ్చారంట. మరి ఆమె బాగా పల్లెటూరు అనమాట, నాకు తెలీదు. చేపలు తీసుకొస్తే ఆ చేపలు వంట ఏం చేసిందంటే కోస్తుందంట. కోయబోతుంటే అలా ఆయనంట, పిచ్చమోహమా అని నువ్వు పెళ్లి చేసుకున్నావు కానీ అసలు నీకు వంట కూడా రాదు తండ్రి, నువ్వు చేపలు కడగాలనంట. ఎవరు చెప్పండి? అలా ఆయన చేపలు నువ్వు కడిగి చేయాలనంట. అప్పుడు ఈవందంట, ఈ కొత్త పెళ్లి కూతురందంట, ఓరు నా పిచ్చాయినా ఏంటి చేపలు కడతావేంటరా బాబు, ఇప్పుడు దాకా అవి నీళ్ళలో ఉన్నాయి, అవి కడిగే ఉన్నాయి చెప్పండి. అవి అవి నీళ్ళలో ఉన్నాయి ఇప్పుడు దాకా కదండి. అవి బయట లేవు, భూమి మీద బతకలేదు, కోళ్ళు కుక్కలు కాదు కదండి. అవి ఇప్పుడు దాకా నీళ్ళలో స్నానం చేస్తూ ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. ఇక నేను కడిగేది ఏంటన్నాడట. అడిగిందంట ఆవిడ తెలియకుండా అదండి. ఎందుకు కడగలే మీకు తెలియలేండి, దాని గురించి వివరించే అవసరం. అది నీళ్ళలో ఉన్నంత మాత్రాన అది శుభ్రంగా ఉన్నట్టు కాదు కదండి. అది నీళ్ళలో పెరిగే జంతువే కానీ అది బయటకు వచ్చిన తర్వాత మనం తినాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం తినాలంటే దాన్ని శుభ్రంగా ఏం చేయాలి చెప్పండి? దాన్ని కడగాల్సిందే, దాన్ని పులుసు తీయాల్సిందే. అలాగే ఇప్పుడు అది నీళ్ళల్లో ఉన్నంత మాత్రాన దాన్ని కడకుండా తింటాం, మనం చేపని కడిగే తింటాం. అలాగే సంఘంలోకి మనకు వచ్చినంత మాత్రాన చెప్పండి ప్రతిరోజు కూడా వాక్యం చేత మనం ఏం చెప్పండి? కడగాలి. ప్రతిరోజు కూడా మనం శుభ్రపరచుకోవాలి. ప్రతిరోజు కూడా వాక్యం చేత ఏం చేసుకోవాలి? మనం సరి చేసుకోవాలి. అందుకని దేవుడు ఎలా చెప్పండి? వాక్యము చేత ఉదక స్థానము చేయబడి అటుది కలంకమైనను ముడతైనను మచ్చనను ఏది లేక దేవునికి యోగ్యంగా ఉండాలండి. చెప్పండి, దేవుని ఎదుట కరెక్ట్గా దేవుడు చూసినప్పుడు అబ్బా ఏమీ లేదండి అని, ఎటువంటి మడత లేదండి, ఎటువంటి మచ్చ లేదండి కదని, ఇప్పుడు ఎటువంటి డాగు లేదండి, కాబట్టి నీకు యోగ్యంగా ఉందని చెప్పగలిగే అంతగా దేవుడు ఏం చేశాడంటే తన అమూల్యమైన రక్తాన్ని కార్చి సంఘాన్ని అట్టి రీతిగా పవిత్రపరిచాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.